హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది టమాటా చారు అండి. మనకి వేడివేడిగా చలికాలం కదండి, వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక పెద్ద టమాటా పండు తీసుకున్నాను. అది రెండు ముక్కలు కోసుకొని ఇలా 2 మిరపకాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, రాళ్ళు ఉప్పు, పసుపు వేసుకొని ఇలా మగ్గనివ్వాలండి. బాగా మగ్గాక తొక్కలు తీసివ్వాలి. దీని తొక్కలు చూసారా, ఇలాగా తొక్కలు తీసివ్వాలండి. చిన్న ఉడికి తొక్కలు ఇలా తీసి చల్లారాక ఒకసారి మిక్సీ పెట్టేయండి. మిక్సీ పెట్టాక వేరే గిన్నెలో మనం తాలింపు పెట్టుకోవాలి. బాగా మిక్సీ అయ్యాక ఉడికిన దాంట్లో వేసుకున్నాను. నేను ఇలాగా కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను, కడిగేసి నీళ్ళు వేసుకున్నాను. ఇలాగా చూసారా, ఇలా చేసుకుని ఒక గిన్నెలో తాలింపు, అంటే మనం ఏ గిన్నెలో పెట్టుకుంటామో చారు, ఆ గిన్నెలో తాలింపు నూనె కొద్దిగా వేసుకొని అందులో ఆవాలు, మనకి ఒక ఎండుమిర్చి తాలింపుకి పెట్టుకోండి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. చారుకి, పప్పు చారుకి వాటికి ఇంగువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా ఇలా వేసుకొని తాలింపు వేగాక ఈ రసం, మనం గ్రైండ్ చేసిన రసం ఇందులో వేసుకోండి. వేసుకొని 1 స్పూను చింతపండు గుజ్జండి. అంటే టమాటా అచ్చంగా అయితే టమాటా టేస్ట్గా ఉంటుంది, కొద్దిగా పులుపు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా బాగా మరిగాక వేడి అన్నంలో వేడి చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.